తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు హడావిడి నెలకొంటున్న నేపథ్యంలో రంగంలోకి రాములమ్మ దిగారు. ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో విజయశాంతి మంతనాలు జరుపుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిశారు విజయశాంతి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని ఢిల్లీ పెద్దలను కోరారు విజయశాంతి. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారట విజయశాంతి. బీజేపీ నుండి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి బీజేపీ నుండి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు విజయశాంతి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత విజయశాంతి కాంగ్రెస్ పార్టీ అంటేనే అంటి ముట్టనట్లే ఉన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు హడావుడి నెలకొంటున్న నేపథ్యంలో రంగంలోకి రాములమ్మ దిగారు. మరి ఆమెకు టికెట్ ఇస్తారో లేదో చూడాలి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నెలకొంటున్న నేపథ్యంలో రంగంలోకి రాములమ్మ దిగారు. ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో విజయశాంతి మంతనాలు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గేను విజయశాంతి కలిసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నెలకొంటున్న నేపథ్యంలో రంగంలోకి రాములమ్మ దిగారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో విజయశాంతి మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయశాంతి ఒక్కసారిగా ఢిల్లీలో ప్రత్యక్షం అవడం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యింది. గత కొంతకాలంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె అయితే సైలెంట్ గా ఉంది. ఎక్కడ కనిపించడం లేదు, పార్టీ యాక్టివిటీలో ఎక్కడ పాల్గొనడం లేదు, అటు పార్టీ సైతం ఆమెను ఎక్కడ ఇన్వాల్వ్ చేయడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమెకు స్టార్ క్యాంపెయినర్ గా బాధ్యతలు ఇచ్చి ఎన్నికల ప్రచార సభలలో అయితే ఆమె తిరిగినటువంటి పరిస్థితి. పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు అయితే చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఎక్కడ కనిపించలేదు. సడన్ గా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో ఆశావాళ్ళు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో విజయశాంతి ఢిల్లీలో ప్రత్యక్షం అవడం, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం అటు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆమె ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలి, తన సేవలను పార్టీ గుర్తించాలని చెప్పి ఆమె కోరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓవైపు చాలా మంది ఆశావాళ్ళు ఎవరికి వారు ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి సీట్లకు సంబంధించి ఎస్సీ, బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఓసీ ఆ విధంగా కేటగిరీ చేస్తా ఉన్నారు. అందులో సిపిఐ సైతం తమకు ఇవ్వాలని పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ముగ్గురికి అవకాశం ఇస్తుందా లేదా 4వ సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటుందా? ఒకవేళ తీసుకున్నటువంటి క్రమంలో విజయశాంతి లాంటి సీనియర్ నాయకురాలని అవకాశం ఇస్తారా లేదా కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.